Praise the Lord. February 17th, 2026, ట్యూస్డే. ఈరోజు జోషిల అంటే 1994 ఫిబ్రవరి 17వ తారీఖు దేవుని సన్నిధిలో నిద్రించిన రోజు. అప్పుడు ఆమె 10th చదివేది. చాలా బాధాకరమైన విషయం. పడ్డవాడు చెడ్డవాడు కాదు. నా జీవితంలో ఎక్కువ విషాదాలే ఉన్నాయి. ఈరోజు దేవుని వాగ్దానం, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నాకు ఇచ్చును. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నాకు ఇస్తానని యెషయా 45 3వ వచనం, 45 3వ వచనంలో దేవుడు చెప్పాడనమాట. దేవుని సేవకుడికి, విశేషించి దేవుని మహిమపరచాలి, దేవునితో ఎక్కువ ఉండాలనుకునే వాళ్ళకి ఎన్నో కష్టాలు చరిత్రే చెప్తుంది. నేనెంత ఆఫ్టర్ ఆల్. కాబట్టి మీలో ఎవరికైనా కష్టం, సమస్య, శోధన, ప్రమాదం జరిగినా కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునితో ఉండండి, దేవునిలో ఉండండి. ఈరోజు గీతా మాధురి, ఇంకా కొంతమంది మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఎగ్జామ్ రాసే రోజు ప్రార్థనాపూర్వకంగా గడిపాను. ప్రార్థన అంటే దేవుడు నాకు ఇచ్చిన ఆస్తిగా భావిస్తున్నాను. ఇప్పటికీ నేను వెండి బంగారాలు కానీ, కనీసం ఒక వెహికల్ కానీ, బిల్డింగ్ కానీ నాకేం లేదు. రెంటెడ్ హౌస్లోనే ఉన్నా. ఇదంతా ఎందుకంటే మరణం పుట్టుట గిట్టుట కొరకే. డెత్ ఈజ్ మిస్టరీ, బర్త్ ఈజ్ హిస్టరీ అని చాలాసార్లు చెప్పాను. చనిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నీకు కాదు నాకు కాదు, ఎవరికీ తెలియదు. మరి బ్రతికి ఉన్నోడు మొన్న అక్కడికి వెళ్ళాడు, ఇది తిన్నాడు, ఇలా చేశాడు, అలా చేశాడు, అన్నీ ఇది హిస్టరీ, చరిత్ర కొనసాగుతుంది. ఓకే, మీ అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, మీరు అలాగే ఉండండి. ప్రార్థన మాత్రం మరవకండి. మీ జీవితంలో అంధకార స్థలములలో దాచబడిన నిధులను నీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి వన్స్ అగైన్ టుడే February 17th, 2026 ట్యూస్డే మార్నింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. మీ రత్నం ఫ్రాన్సిస్.